హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ర్యాండమ్ వ్లాగ్ అనమాట. ఒక 2-3 డేస్ వీడియో షూట్ చేసింది అయితే నేనైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా 2-3 డేస్గా వీడియోస్ అయితే ఏమీ పెట్టట్లేదు, కుదరలేదు. అందుకని చెప్పి ర్యాండమ్ వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. పిల్లలకైతే వరుసగా ఒక 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా ఇంట్లో అంతా గొడవ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నాకైతే షూట్ చేయడము అవ్వలేదు, వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు. ఇంకా ఇద్దరు ఇంట్లో ఉంటే కొట్టుకోవడమే సరిపోతుంది. ఇంకా వాళ్ళని సర్దడం ఇంకా అదే సరిపోతుందనమాట. ఇంకా నేనైతే ఇంకా ఫ్రైడే అయితే పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగే. ఇంకా ఆ రోజు ఏంటంటే స్కూల్ ఉంది అని చెప్పి అనుకున్నాను. ఇంకా 7:30కి అలా స్కూల్ వాళ్ళైతే మెసేజ్ పెట్టారు. స్కూల్ అయితే ఈరోజు బంద్ అవుతుంది. ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గారు పాస్ అయ్యారు అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. దాని మూలాన స్కూల్ అయితే బంద్ అని చెప్పారనమాట. ఇంకా నేనైతే ఇంకా పిల్లల్ని అయితే లేపలేదు, వాళ్ళని అలానే పడుకోబెట్టేశాను. ఇంకా ఎందుకులే స్కూల్ లేదు కదా అని చెప్పి నేనైతే లేపలేదనమాట. ఇంకా ఈలోపు అయితే ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను మార్నింగ్. ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపటికి సిద్ధు అయితే లేచాడు. ఇంకా అదే పనిగా ఇంకా దేవుడి మందిరం రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయి ఇంకా అక్కడ 2 ఆరెంజెస్ పెట్టానన్నమాట ప్రసాదంలాగా. పెడితేను ఒకటి నాకు ఒకటి దేవుడికి అని చెప్పేసి ఒక పండు అయితే ఎత్తుకొని వెళ్ళిపోయాడనమాట. కనీసం బ్రష్ కూడా చేయలేదు వాడు. ఇంకా అలా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంకా నేనైతే ఇంకా బ్రష్ చేయించాను వాడికి. ఇంకా ముందు రోజు అయితే ఇంకా నేను దోసకాయ పిండి అయితే గ్రైండర్ వేసేసాను. ఇంకా దాన్ని ఒక బాక్స్లో ఒక డబ్బాలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్కసారి పిండి అయితే పొంగిపోతుంది బాగా. అందుకని చెప్పి ఇంకా నేనైతే షింక్ దగ్గరలో అయితే పెట్టానన్నమాట. ఎలాగూ ముందు రోజు నైట్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొనే ఉంచుతాం కదా. ఇంకా మూత పెట్టేసి ఇంకా ఆ డబ్బా అంతా షింక్ దగ్గరే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే ఇంకా పూర్తిగా అయితే పొంగలేదు. కరెక్ట్ టైంకే నేను దాని దగ్గరికి వెళ్ళానన్నమాట మార్నింగే. ఇంకా లేవడం అయితే కిచెన్లోకి వెళ్ళి పిండి అయితే చెక్ చేసుకున్నాను. ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది, కింద పడడానికి రెడీగా ఉందన్నమాట. ఇంకా నేనైతే పిండి అంతా కలిపేసి కొంచెం ఒక గిన్నెలోకి ఒక రోజుకి సరిపడా మాకు దోశలకి సరిపడా పిండి అయితే తీసి పక్కన పెట్టేసుకొని మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇంకా పిల్లలైతే లేచారు. ఇంకా వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ అయితే వేసిస్తూ ఉన్నానన్నమాట. ఇంకా దోశ వేసాను. పిల్లలకి పల్లి చట్నీ చేసి పిల్లలకైతే ముందు వేసిచ్చాను. ఇంకా తర్వాత అయితే నేను మా వారు దోశ అయితే తినేసామన్నమాట. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఆ రోజు ఏంటంటే ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా, తొందరగా పని అవ్వదు అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే నేనైతే కర్రీస్ కూడా చేసేసాను. ఇంకా పప్పు ఒకటి చేశానన్నమాట, దోసకాయ పప్పు ఒకటి చేసేసాను. ఇంకా వేపుడుగా అయితే దొండకాయ వేపుడు అయితే చేస్తూ ఉన్నానన్నమాట మార్నింగే. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వగానే కుకింగ్ కూడా స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా ఆ రోజు అయితే ఖాళీయే కదా అని చెప్పి శ్రిత అయితే ఎప్పటి నుంచో అడుగుతుంది, బెస్ట్ హీరోయిన్ ఎవరు అని చెప్పి అడిగితే నేను ఫస్ట్ సావిత్రి గారి పేరు అయితే చెప్పాను. మహానటి సావిత్రి గారి పేరు చెప్పాను. అంటే తనకి ఎవరో తెలియదు కదా అని చెప్పాను. నీకు తెలీదు, బాగా చేస్తారు ఆవిడ అని చెప్పాను. అయితే ఎవరో చూపించమని అడిగితేను నేను మాయాబజార్లో సాంగ్ అయితే చూపించాను అనమాట. అంటే ఫన్నీగా ఉంటుంది ఆ సాంగ్ అని చెప్పి దానికి చూపించాను, ఇష్టపడుతుంది అని చెప్పి. ఇంకా ఒక 10 డేస్ నుంచి ఆ గెటప్ వేయమని అయితే నన్ను చావగొడుతుంది. కాకపోతే ఏంటంటే అది ఉంచుకుంటుంది, ఇంకా అలా చేస్తుంది అని చెప్పి నాకు నమ్మకం లేక అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చానన్నమాట దానికి వేయడము. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకసారి అలానే చేసింది. పూర్తిగా దాన్ని రెడీ చేశానన్నమాట ఒక సాంగ్కి. రెడీ చేస్తేను లాస్ట్లో మొత్తం రెడీ చేసి నేను కెమెరా పట్టుకోగానే ఇంక నేను ఇప్పుడు వేయను, నాకు మూడ్ లేదు అనింది. ఇంకా అట్లా దాని మీద నమ్మకం పోయిందనమాట దాన్ని రెడీ చేయాలంటేను. ఇంకా కంటిన్యూస్గా 10 డేస్ నుంచి అడుగుతూనే ఉంది. సరే అడుగుతూనే ఉంది కదా అని చెప్పి ఇంకా నా వంట పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని దానిది ఇలా ఒక లంగా జాకెట్ లాంటిది ఉంటే దాన్ని రెడీ చేస్తూ ఉన్నానన్నమాట, డ్రెస్ వేసేసి. ఇంకా శ్రితాకైతే రెడీ అవ్వడం అంటే ఎంత పిచ్చో అసలు. బాగా రెడీ అవ్వాలని చెప్పి అంటూ ఉంటుంది ఎప్పుడు. ఇంకా రెడీ చేస్తూ ఉంటే ఇంకా తను కూడా కొంచెం రెడీ, చాలా ఇంట్రెస్ట్ తనకి.
ఇలా కంటిన్యూస్‌గా 3 అవర్స్ రెడీ చేసినా సరే తను అలా కూర్చునే ఉంటుంది కదలకుండా. అంత ఇష్టం రెడీ అవ్వడం అంటే. ఇంకా ఫైనల్‌గా అయితే ఇలా అయితే లుక్ అయితే వచ్చింది. ఫైనల్ లుక్ తనకి. ఇంకా నా దగ్గర ఉన్న చిన్న చిన్న జ్యువెలరీ ఉంటే దాన్నైతే పెట్టేశాను. ఇంకా చిన్న ఓణీ లాంటిది ఉంటే దాన్ని తలకి అలా పెట్టేశాననమాట. ఇంకా డాన్స్ వేయమంటే ఇంక ఏదో ట్రై చేస్తూ ఉంది. దానికేంటంటే డాన్స్ వేయడం కాదు, ఫస్ట్ అలా రెడీ అవ్వాలని చెప్పి ముందు రెడీ చేయమనైతే అడిగింది. ఇంకా డాన్స్ వేయమంటే ఏదో 4 స్టెప్పులు వేసిందిలెండి. ఇంకా దాన్నైతే నేను షార్ట్‌లో అయితే పోస్ట్ చేశాను. మీరు తప్పకుండా ఒకసారి చూడండి, బావుంది. ఇంక ఏదో అలా 4 స్టెప్పులు ముందు ప్రాక్టీస్ చేయించాననమాట అలా. ఇప్పుడైతే తను ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఇంకా దాని కాన్సంట్రేషన్ అంతా డ్రెస్ మీదే ఉంది. డాన్స్ మీద లేదు. నాకైతే అది పూర్తిగా అర్థమైపోయింది. ఇంకా డ్రెస్ చూసుకుంటూ ఉందనమాట. డ్రెస్ ఎక్కడ నలిగిపోతుందో, కాళ్ళలో పడిపోతుందో అన్నీ చూస్తూ ఉంది. దాని మూలాన అది పూర్తిగా దృష్టి పెట్టలేకపోయింది డాన్స్ మీద. మొత్తానికి మేమైతే ఆ రోజంతా సావిత్రి గారికైతే డెడికేట్ చేశామనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పాపం దానికి ఆకలేసింది. ఆకలేసిన తర్వాత ఇంకైతే నేను వాటర్ మిలన్ అయితే కోసిచ్చాను. ఇంకా అదైతే తింటూ ఉందనమాట. బాగా ఎగిరింది కదా! తింటూ ఉన్నదనమాట. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా డ్రెస్ అయితే మొత్తం తీసేసాను వెంటనే. ఇంకా బరువుగా అనిపిస్తుంది సౌరం అని చెప్పి డ్రెస్ తీసేసి ఇంకా నార్మల్ డ్రెస్‌లోకి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఇక్కడ ఏదో డెకరేట్ చేస్తూ ఉందనమాట. 2 గ్లాసులు, 3 ప్లేట్లు తీసుకొని ఇంకా ఉర్లీ టైప్‌లో ఇంకా అలా డెకరేటివ్ ఐటెమ్‌లాగా ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటుందనమాట. అవన్నీ ఇంట్లో గిన్నెల మీద, తపాలాల మీద ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా వెనకాల బ్యాక్‌డ్రాప్ క్లాత్‌లాగా నా చున్నీ కట్టి ఇంకా స్టిక్కర్స్‌తో ఇంకా పెటల్స్ అన్నీ అలా పెట్టేసి ఇంకా ఫోటోలు తీయమని, వీడియో తీయమని ఇంక నన్ను అడుగుతూ ఉంది. ఇంకా నేనైతే అలా చేస్తూ ఉన్నాననమాట. ఇంకా స్కూల్ లేకపోతే ఇంతే ఇంట్లో గిన్నెలు, తపాలాలకి పని చెప్తూ ఉంటుందనమాట శ్రిత. ఇంకా పూలు ఇంకేం బతకనీదు. ఇంక అన్నీ అలా వాడుతూ ఉంటుంది. ఇంకా నేనైతే ఇంకా అది కష్టపడి తయారు చేసింది కదా! కొంచెం ఐడియాతో అని చెప్పి నేనైతే మొత్తం తీశాననమాట. ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా ఈవినింగ్ 4కి, 5కి అలా అయితే ఈవినింగ్ ఏవన్నా చేయమని చెప్పారు స్నాక్స్ అలా. ఇంకా దానికి నేనేం చేశానంటే చల్ల పునుగులు అయితే వేశాననమాట. కొంచెం ఇడ్లీ పిండి ఉండింది. ఆ ఇడ్లీ పిండితో నేనైతే పిల్లలకి చల్ల పునుగులు వేశాను. ఇంకా మార్నింగ్ చేసిన పల్లీ చట్నీ అయితే ఉండిందనమాట. ఇంకా ఆ పల్లీ చట్నీతో పిల్లలకైతే ముందు స్నాక్స్ అయితే ఇంక పెట్టాను. ఇంక సిద్ధుకి ఇంక చల్ల పునుగులు అంటే బాగా ఇష్టము. ఎప్పుడు అదే అడుగుతూ ఉంటారు. పోనీలే మ్యాగీ కన్నా ఇది కొంచెం బెటర్ అని చెప్పి నేనైతే ఇంకా ఎక్కువగా ఇది వేయడానికైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాననమాట. ఇంకా ఈవినింగ్ పునుగులు వేసిన తర్వాత ఇంకా మేమైతే స్నాక్స్ అయితే మాది కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవన్నీ తినేసి ఇంకా మేమైతే బయటకొచ్చాము. బయటికెందుకొచ్చాము అంటే ఈవినింగ్ శ్రితాని డాన్స్ క్లాస్‌లో జాయిన్ చేశాం కదా! ఇంకా తనకి 5:30కి అయితే క్లాస్ ఉంటుంది. ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట. సార్ రాలేదు, కొంచెం లేట్‌గా వచ్చారు. ఇంకా అందుకని 6కి అయితే తీసుకెళ్ళి డాన్స్ క్లాస్‌లో వదిలేసాననమాట. కొంచెం పర్లేదు, ఒక 2 మంత్స్ అయిపోయింది కదా! 2, 3 మంత్స్ అయిపోయింది కదా! కొంచెం పర్లేదు, డాన్స్ అయితే బాగానే చేస్తూ ఉందనమాట. స్టార్టింగ్ 6 మంత్స్ వరకు బేసిక్ స్టెప్స్ మాత్రమే నేర్పిస్తానని చెప్పి అన్నారు సారు. ఇంకా ఆ రోజైతే ఇంకా శ్రితది డాన్స్ క్లాస్ అయితే 7కి అలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా 7కి ఇంకా శ్రితని తీసుకొచ్చేసి తనకైతే డ్రెస్ చేంజ్ చేయించేసాము. డ్రెస్ చేంజ్ చేయించేసిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అంటే రైలింగ్ కావాలి కొంచెం. అదేంటంటే డైనింగ్ హాలు పూర్తిగా ఎక్కువగా కనిపించినట్టుగా ఉంటుంది బయటికి. హాల్లోకొస్తే పూర్తిగా కామన్ బాత్రూము, డైనింగ్ అంతా కనపడిపోతుందనమాట. అందుకని చెప్పి మేము మధ్యలో ఏదన్నా కర్టెన్ వేయిద్దామని చెప్పి రైలింగ్ పెట్టించే షాప్‌కైతే వచ్చాము. ఇంకా అక్కడైతే ఇంక పిల్లలు ఆడుతూ ఉన్నారనమాట. కొంచెం కర్టెన్ అంతా ట్రాన్స్‌పరెంట్ కర్టెన్‌తో కవర్ చేద్దామని చెప్పి అనుకుంటే డైనింగ్, హాలు కొంచెం సెపరేట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంకా హాల్‌లో ఎవరు కూర్చున్నా సరే ఇంక అటుపక్క ఏమీ కనపడదు అని చెప్పని అనుకున్నాము. ఇంకా అక్కడైతే మేము వాళ్ళతో మాట్లాడి ఇంకా నెక్స్ట్ డే రమ్మన్నామనమాట. ఒకసారి కొలతలు తీసుకోవడానికి వస్తామన్నారు. ఇంకా ఒక 2 డేస్, 3 డేస్ అలా పడుతుంది పెట్టడానికి, ఫిక్స్ చేయడానికి అని చెప్పి అన్నారు. ఇంకా అక్కడైతే అడ్వాన్స్ పే చేసి మేమైతే ఇంటికొచ్చేసామనమాట. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.